అందరికీ నమస్కారం. మనం సమితులు అధ్యాయంలో ఈరోజు మరొక కొత్త అంశానికి వెళ్దాం. ఈరోజు మూలకాల సంఖ్యను ఆధారంగా చేసుకుని సమితులను ఏ విధంగా విభజిస్తామో చూద్దాం. ఓకే, ముందుగా పరిమిత సమితులు. పరిమిత సమితులు ఇంగ్లీష్లో మనం ఫైనైట్ సెట్స్ అంటాం. సో పరిమిత సమితులు అంటే ఏంటి ఒకసారి నిర్వచనం చూద్దాం. ఏదైనా ఒక సమితి ఏ గనుక తీసుకున్నట్లయితే ఆ సమితి ఏ లోపల లెక్కించదగేటట్టు మూలకాలు గనుక ఉన్నట్లయితే, అంటే ఒక సమితిలో మనం లెక్కించేదగిన మూలకాలు గనుక ఉన్నట్లయితే ఆ సమితిని పరిమిత సమితి అంటాం. ఆ సమితిని పరిమిత సమితి అంటాము. సో ఒక ఉదాహరణ చూద్దాం. ముందుగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9. సో ఇందులో ఎన్ని మూలకాలు కనిపిస్తున్నాయి ఒకసారి లెక్కించండి. రైట్, వెరీ గుడ్. ఈ సమితి ఏలోని మూలకాల సంఖ్య 5. అంటే మనం ఇందులో లెక్క పెట్టగలిగాము, ఎన్ని మూలకాలు ఉన్నాయో మనం లెక్కించగలిగాము. కాబట్టి ఈ సమితి ఏను పరిమిత సమితి అంటాం. సో అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు వారంలోని రోజుల సమితి. మరి ఒక వారంలో రోజులు ఎన్ని ఉంటాయి మనకు తెలుసు. ముందుగా బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది నిర్మాణ రూపం కదండి. బి ఈజ్ ఈక్వల్ టు వారంలోని రోజులు. ఏమేమి రోజులు ఉంటాయి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎన్ని మూలకాలు వచ్చేట్టు? సో బిలోని మూలకాల సంఖ్య అంటే అందులో ఉన్న రోజుల సంఖ్య 7. అంటే మనం లెక్కించే విధంగా బిలోని మూలకాలు ఉన్నాయి. కాబట్టి సమితి బిని కూడా మనం ఏమనొచ్చు? పరిమిత సమితిగా భావించవచ్చు. ఓకే, మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x belongs to n, x square is equal to 4. సో ఒకసారి గమనించండి, ఇది సమితి నిర్మాణ రూపంలో ఉంది. c is equal to x such that x belongs to n, x square is equal to 4. అంటే x అనేది సహజ సంఖ్యలకు చెంది ఉండాలి, అదేవిధంగా x square is equal to 4 కావాలి. సో ఆ విధంగా అయ్యేటట్లు ఏమేమి మూలకాలు ఉన్నాయి ఒకసారి గమనించండి. ఎస్ 2 తీసుకున్నట్లయితే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే 2 సహజ సంఖ్యా సమితికి చెందిందేనా? వెరీ గుడ్, సహజ సంఖ్యా సమితికి చెందిందే. 2 బిలాంగ్స్ టు n. సో మనం ఇప్పుడు సిలో 2 మూలకాన్ని రాసుకోవచ్చు. మరి -2 కూడా రాసుకోవచ్చా ఒకసారి గమనించండి. -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా 4 కదా. -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. మరి -2ని రాసుకోవచ్చా? వెరీ గుడ్, రాదు. ఎందుకు రాసుకోరాదండి? మరి -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అయినప్పటికీ ఈ -2 అనేది సహజ సంఖ్యా సమితికి అంటే nకు చెందడం లేదు. -2 నాట్ బిలాంగ్స్ టు n. సో మనకి ఇక్కడ 2 షరతులు ఇచ్చాడు. 2 షరతులు పాటించాలి. x బిలాంగ్స్ టు n కావాలి, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 కావాలి. మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది, కానీ ఇది సహజ సంఖ్యా సమితికి చెందడం లేదు. కాబట్టి -2 మనకు సి సమితిలో రాదు. మరి వచ్చే మూలకం ఏంటిది? ఓన్లీ 2 మాత్రమే. సో సి ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ స్టార్ట్ కేవలం 2. ఎన్ని మూలకాలు ఉన్నాయండి? రైట్, ఒకే ఒక మూలకం ఉంది, అంటే లెక్కించదగే విధంగా ఉంది. కాబట్టి సి అనేది కూడా పరిమిత సమితే. సో ఇది పరిమిత సమితులకు సంబంధించిన ఉదాహరణ. మరి పరిమిత సమితులు వచ్చేసాయి. ఇంకే సమితులు ఉంటాయి? అపరిమిత సమితులు, ఇన్ఫైనైట్ సెట్స్. లెక్కించే విధంగా ఒక సమితిలో మూలకాలు ఉన్నట్లయితే పరిమిత సమితి అన్నాం. లెక్కించలేకపోతే అంటే లెక్కించలేనన్ని గనక ఒక సమితిలో మూలకాలు గనక ఉన్నట్లయితే అటువంటి సమితిని మనం అపరిమిత సమితి అని అంటాం. అంటే ఏదైనా ఒక సమితిలో మూలకాలు ఉన్నాయి, కానీ మనం లెక్క పెట్టేటన్ని కాదు, అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. అలా ఉన్నట్లయితే ఆ సమితిని మనం
అపరిమిత సమితి అని అంటాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఎన్ అంటే సహజ సంఖ్య సమితి. మరి n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయండి? 1 2 3 4 5 6 సో ఆన్. మరి చివరి అంకె మనం చెప్పగలమా? చెప్పలేము. అంటే ఎన్నో మనం ఇందులో లెక్కించలేము. సహజ సంఖ్యా సమితిలో ఇన్ని మూలకాలు ఉన్నాయని మనం చెప్పలేము. కాబట్టి ఈ n ఏం సమితి అవుతుందండి? అపరిమిత సమితి అవుతుంది. అదేవిధంగా a ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x అన్నది సరి సంఖ్య. x అన్నది ఒక సరి సంఖ్య అని తీసుకుందాం. మరి నిర్మాణ రూపం రాద్దాం. a ఈజ్ ఈక్వల్ టు సరి సంఖ్యలు అన్నాడు కదా, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి? 2 నుంచి. సో 2 4 6 8 ఎక్కడి వరకు అనేది ఉందా అండి మనకు లెక్కలో? లేదు. అంటే సో ఎన్నైనా రాసుకోవచ్చు. మరి ఇప్పుడు లెక్కించవచ్చా? చివరి సంఖ్య కనుక ఉన్నట్లయితే మనం లెక్కించొస్తుంది. ఇక్కడ చివరి మూలకం మనకు లేదు అంటే ఈ సమితిలో మనం ఎన్ని మూలకాలు ఉన్నాయో చెప్పలేము. కాబట్టి x సచ్ దట్ x అన్నది సరి సంఖ్య, ఈ సమితి అపరిమిత సమితి అవుతుంది. రైట్? ఓకే. అదేవిధంగా మరొక సమితి తీసుకుందాం. c ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ఒక ప్రధాన అంకము. రైట్? x సచ్ దట్ x ఒక ప్రధాన అంకం అంటే ప్రధాన సంఖ్య. మరి ఏమేమి మూలకాలు వస్తాయండి? ప్రధాన సంఖ్య అంటే గుర్తుంది కదా మనకి, కేవలం 1 చేత ఆ సంఖ్య చేత మాత్రమే ఆ సంఖ్య భాగించబడాలి, ఇతర ఏ సంఖ్యల చేత భాగించబడద్దు. సో అలాంటి మూలకాలు మనం ఇప్పుడు తీసుకుందాం. c ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7, 11, 13, 17, 19 సో ఆన్. మరి సో ఆన్ అంటున్నాం. అతిపెద్ద ప్రధాన సంఖ్య ఇప్పటి వరకు నిర్వచించబడలేదు. అంటే చివరి మూలకం మనకు తెలియదు, అనగా ఇందులోని మూలకాల సంఖ్యను మనం లెక్కించలేము. సో ఇచ్చిన సమితి సి అనేది కూడా అపరిమిత సమితి అవుతుంది. ఓకే, రైట్. సో ఈ పరిమిత సంఖ్యలో కొన్ని మూలకాలు ఉంటాయనుకున్నాం కదా, ఆ మూలకాల సంఖ్యను ఆధారంగా చేసుకొని మనకు ఒక అంశం వస్తుంది. అది పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య. పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య. మరి కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సమితి తీసుకున్నప్పుడు, అంటే పరిమిత సమితి గనక తీసుకున్నట్లయితే అందులో లెక్కించే విధంగా మూలకాలు ఉంటాయి కదండి. ఆ లెక్కించే విధంగా ఉన్న మూలకాలు ఎన్నున్నాయి లెక్కించి ఆ సంఖ్యను తెలియజేసేదే కార్డినల్ సంఖ్య. అంటే సమితి ఏ గనక తీసుకున్నట్లయితే ఏ సమితిలోని మూలకాల సంఖ్యను సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్య అని అంటాం. మరి కార్డినల్ సంఖ్యను ఏం చేస్తామంటే n ఆఫ్ a చేత సూచిస్తాం. అంటే ఏ సమితి యొక్క కార్డినల్ సంఖ్యను n ఆఫ్ a చేత సూచిస్తాం. దీనిని మనం మరొక విధంగా నెంబర్ ఆఫ్ a అని కూడా అంటాము. మరొకసారి చూడండి. సమితి ఏ యొక్క మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటాము. సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్యను దేని చేత సూచిస్తున్నాం? n ఆఫ్ a, లేదా దానినే మనం ఏమంటాం? నెంబర్ ఆఫ్ a అని కూడా చదువుతాం. నెంబర్ ఆఫ్ a అంటే సమితి ఏలోని మూలకాల సంఖ్య. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ఉదాహరణ తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ఒక ప్రధాన సంఖ్య, కామా x లెస్ దాన్ 19 అయితే నెంబర్ ఆఫ్ a లేదా a యొక్క కార్డినల్ సంఖ్య కనుగొనుము అని ఉందనుకుందాం. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలండి? కార్డినల్ సంఖ్య కనుక్కోవాలి. కార్డినల్ సంఖ్య కనుక్కోవాలంటే ముందుగా సమితి రాయాలి కదా. సో కాబట్టి ముందుగా సమితి రాసుకుందాం.
a is equal to ఏమని ఇచ్చాడు x such that x అనేది ప్రధాన సంఖ్య x less than 19 అన్నాడు. ఓకే, సో ప్రధాన సంఖ్యలు రాద్దాం. 2 3 5 7 11 13 17 19 రాయొచ్చా? ఎస్, వెరీ గుడ్. రాయరాదు. ఎందుకు? సమస్యలో x లెస్ దాన్ 19 అని అంటే 19 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్య రాయాలి. మరి 19 ఎప్పుడు రాస్తాం? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 కనుక ఉన్నట్లయితే 19 కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు లేదు, కేవలం లెస్ దాన్ మాత్రమే ఉన్నది. కాబట్టి 17 వరకే మనం రాసుకున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు 2 3 5 7 11 13 17. రైట్. ఇప్పుడు ఒక్కసారి మూలకాలను లెక్కించుదాం. 2 3 5 7 11 13 17 ఎన్ని వచ్చాయండి? వెరీ గుడ్, 7 వచ్చాయి. అంటే సమితి A లోని మూలకాల సంఖ్య 7. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ A లేదా n ఆఫ్ A ఇజ్ ఈక్వల్ టు 7. ఇలా మనం రాసుకోవచ్చు. మరొకటి చూద్దాం. B is equal to x such that B is equal to x such that x అనునది ఆంగ్ల వర్ణమాలలోని అచ్చు. మరి ఆంగ్ల వర్ణమాలలోని అచ్చు అంటున్నాం. సో B is equal to మనం ఇప్పుడు దాన్ని సమితి రూపంలో రాసుకుందాం. ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు ఏమున్నాయి? రైట్, వెరీ గుడ్. A E I O U. So B is equal to A comma E comma I comma O comma U. సో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఒకసారి లెక్కించండి. 1 2 3 4 5. సో సమితి B లోని మూలకాల సంఖ్య 5. కాబట్టి n ఆఫ్ B లేదా నెంబర్ ఆఫ్ B is equal to 5 అని రాసుకుంటాం. సో మనం ఇవన్నీ కూడా కేవలం కార్డినల్ సంఖ్య దేనికి వస్తుంది? కేవలం పరిమిత సమితికి మాత్రమే మనం కార్డినల్ సంఖ్యను రాయగలుగుతాం. మరి అపరిమిత సంఖ్యకు సంబంధించిన కార్డినాలిటీని మనం పై తరగతుల్లో విశ్లేషించడం జరుగుతుంది. మరి ఒకసారి గమనించినట్లయితే పై ఉంది కదండి. పై అంటే ఏంటి? శూన్య సమితి. శూన్య సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? మరి ఒకవేళ శూన్య సమితికి కార్డినల్ సంఖ్య కనుగొనము అన్నాడు అనుకుందాం. మరి శూన్య సమితికి కార్డినల్ సంఖ్య కనుక్కోవచ్చా? పై అనేది శూన్య సమితి అంటే అందులో ఎటువంటి మూలకాలు లేవు. శూన్య సమితిలో మూలకాలు ఏమి ఉండవు కాబట్టి మరి మూలకాల సంఖ్య అన్నప్పుడు ఎన్నని చెప్పాలి? అందులో ఏం లేవు కాబట్టి 0. అంటే n ఆఫ్ పై లేదా నెంబర్ ఆఫ్ పై శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య n ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఓకే, దీనికి సంబంధించి మనకు అభ్యాసం 2.4 ముందు ఒక ఆలోచించండి చర్చించండిలో ఒక సమస్య ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి చర్చిద్దాం. శూన్య సమితి పరిమిత సమితి అవుతుంది అని అంటున్నారు. మరి ఇది సత్యమా అసత్యమా? మరి శూన్య సమితిలో అసలు మూలకాలే లేవు కదా. పరిమిత సమితి అంటే అర్థం ఏంటండి? లెక్కించదగిన మూలకాలు ఉంటే పరిమిత సమితి అంటున్నాం. లెక్కించడానికి అసలు మూలకాలే లేవు అంటే సంఖ్య మనం చెప్పడానికి అనువుగా ఉన్నది. ఎంత? మూలకాల సంఖ్య అన్నప్పుడు ఏమని చెప్తున్నాం? 0 అంటున్నాం. మరి 0 అంటే మనకు లెక్కించడానికి సులభంగానే ఉంది కదా. అంటే ఇది పరిమిత సమితి అవుతుంది. దీనికి కార్డినల్ సంఖ్య ఉంది. కార్డినల్ సంఖ్య ఉంది అంటే ఖచ్చితంగా అది పరిమిత సమితే అవుతుంది. కాబట్టి శూన్య సమితి ఏం సమితి అండి? పరిమిత సమితే అవుతుంది. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.